తమిళనాడులోని తిరువన్నమలైలో ఒక దారుణం జరిగింది. ప్రజలకి ఆపదొస్తే రక్షించవలసిన పోలీసులే ప్రజలకి ఆపదగా మారితే ఇంకెవరిని నమ్మాలి? దేవుడి దర్శనానికెళ్ళిన తల్లి కూతురులు జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? విషయంలోకి వెళ్తే తమిళనాడులో ఉన్న తిరువన్నమలై గురించి మీ అందరికి తెలిసిందే. దాన్ని అందరూ అరుణాచలం అని కూడా అంటారు. అయితే కొన్ని రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ నుంచి తిరువన్నమలైకి ఒకతను అరటిగెలల లోడు ట్రక్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడ స్వామి దర్శనం చేసుకుని వద్దామని అదే ట్రక్కులో అతని చెల్లెలు మరియు ఆమె కూతురు కూడా వెళ్ళారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్య తిరువన్నమలైకి కూడా తమిళనాడుకి ఒక తిరుపతిలా మారుతుంది. తిరుపతికి ఎలా అయితే ప్రపంచం నలుమూలల నుంచి దర్శనం కోసం వెళ్ళారో తిరువన్నమలైకి కూడా అలాగే వెళ్తారు. అందులో ఎక్కువ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉంటారు. అలాంటి పవిత్రమైన స్థలానికి ఎంతో భక్తితో వచ్చిన ఆ ఇద్దరు మహిళల జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. వాళ్ళిద్దరిని టార్గెట్ చేసింది 2 పోలీసులు. ఆ తల్లి కూతురులనే ఇద్దరిని ఒక శ్మశాన వాటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ నేరం చేసిన వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో తిరువన్నమలై పోలీసులను డిపార్ట్మెంట్ ను మెచ్చుకోవాలి. వాళ్ళు ఆ బాధితుల వివరాలను తెలపలేదు, చాలా సీక్రెట్ గా ఉంచారు. అందుకే మనం కూడా ఈ వివరాలు చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి దర్శనం కోసం వెళ్లిన ఆ తల్లి కూతురుల ప్రయాణము ఎలా మొదలైంది మరియు ఆ చీకటి రాత్రిలో అసలు ఏం జరిగింది వివరిద్దాం. అది ఒక అర్ధరాత్రి సమయం. అరటిగెలల లోడు దించుకొని ఆ తర్వాత అన్నమలయ ఆలయానికి వెళ్దామనేదే వాళ్ళ ప్లాన్. ఆ సమయంలో అక్కడే ఉన్న హైవేలో పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళ లారీని ఆపారు. సాధారణంగా పోలీసు వాళ్ళు హైవేలో ఉన్న వాహనాలను ఆపి చెక్ చేయడము వాళ్ళ వృత్తి. గంజాయి ఆయుధాలు వంటి అక్రమ రవాణాలు జరుగుతుందేమో అని ఆపారు. అలా లారీని ఆపి చెక్ చేస్తుండగా అరటిగెలలో మధ్యలో ఉన్న తల్లి కూతురులు ఇద్దరు పోలీసులు కంటపడ్డారు. వీళ్ళిద్దరు ఎవరని పోలీసు వాళ్ళు గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు ఆ లారీ డ్రైవరు తను మా చెల్లెలు మరియు తన కూతురు అని చెప్పాడు. ఈ లోడ్ దించుకొని మేము అటు నుంచి అట్టే గుడికి వెళ్తాం సార్ అని చెప్పాడు అతను. కానీ ఆ పోలీసు వాళ్ళు వినలేదు. మేము వాళ్ళని విచారించాలి, మాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఆ లారీ నుంచి వాళ్ళిద్దరు మహిళలను బలవంతంగా కిందికి దించారు. ఆ డ్రైవర్ ఎంతో వేడుకున్నాడు, కానీ అయినా సరే వాళ్ళు వినలేదు. నువ్వు వెళ్ళి లోడ్ దించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు అని చెప్పి డ్రైవర్ను అక్కడి నుంచి పంపేశారు. ఆ మహిళలు ఇద్దరు ఏం చేయలేకపోయారు. ఆ పోలీసులు వాళ్ళిద్దరిని ఒక బుల్లెట్ బండి మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఒక శ్మశానం వాటికి. ఆ ఇద్దరు యువతలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణం తర్వాత ఆ శ్మశానంలోనే వాళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ షాక్ తో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తల్లి ఆ చీకట్లో ఏడుస్తూ ఉండిపోయింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ దారిలో వెళ్తున్న కొంతమంది స్థానికులు ఆ తల్లి ఏడుపులు విన్నారు. శ్మశానం దగ్గర ఆ తల్లి ఏడవడం చూసి వెంటనే అక్కడికి వెళ్ళి ఏమైందని అడిగారు. జరిగిన ఘోరాన్ని ఆమె చెప్పగానే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించి ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి ఆ యువతిపై అత్యాచారం అని కన్ఫర్మ్ చేశారు. ఆ విషయం తెలియగానే మహిళా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు బాధితురాలను ఏం జరిగిందని అడిగినప్పుడు ఆ దుర్మార్గుల ఆనవాళ్ళు చెప్పడం ప్రారంభించింది. ఆమె చెప్పిన మొదటి క్లూ ఒక అతనికి లైట్ గా గడ్డం ఉందని బాధితురాలు ఇచ్చిన ఆ ఒక్క క్లూతో దర్యాప్తు చేశారు. ఈ ఆనవాళ్ళు అందగానే తిరువన్నమలై పోలీసులు ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఈ ఘోరానికి పాల్పడ్డ ఆ ఇద్దరిని పోలీసు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చర్యలు వేగంగా జరిగాయి. ఆ ఇద్దరు పోలీసులను వెంటనే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళని వేలూరు జైలుకి తరలించారు. డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులను కూడా ఈ విషయంపై అసలు ఇలాంటి సంఘటన ఎలా జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి విషయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అంతరిత కమిటీని ఏర్పాటు చేశారు. ఒకవైపు పోలీసు వాళ్ళు తల దించుకునే పనులు చేస్తుంటే మరి కొందరు అంతకు మించి గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నేను కేవలము తిరువన్నమలై గురించే మాట్లాడడం లేదు, నేను మొత్తము భారతదేశం గురించే మాట్లాడుతున్నాను. పోలీస్ అనే పదము వినగానే మనకు భద్రత భావము కలగాలి. కానీ చాలా సందర్భాల్లో పోలీసులను చూస్తే భయం ఎందుకు వేస్తుంది? దానికి కారణము డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు నీచుల వల్లే. ఎంతో మంది మంచి పోలీసులు నిజాతి పరులై అధికారులు తమ ప్రాణాన్ని ప్రణంగా పెట్టి డ్యూటీ చేస్తున్నారు. కానీ ఇలాంటి చీడ పురుగులు ఉంటే డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు. ఒకే సంఘటనలు పోలీసు వాళ్ళు 2 రూపాలుగా చూస్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఉంది. అది మన ఆలోచన విధానంలోనే ఉంది. 2 పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారనే వార్త బయటకు వచ్చింది. కానీ ఆ తర్వాత నిందితులను ఇద్దరిని కనిపెట్టింది పోలీసులే. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది కూడా పోలీసులే. వాళ్ళకి బుద్ధి చెప్పింది కూడా పోలీసులే. అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని నిజాయితీ పరులైన అధికారులకు ఒక విన్నపం చేస్తున్నాను. మీ డిపార్ట్మెంట్ లో ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు కనిపిస్తే దయచేసి ఇలాంటి ఘోరాలు జరగక ముందే వాళ్ళని పీకి పాడేయండి. ఏ పనికి చేత కాకుండా. ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉంటే తలవంపులు తప్పదు. సో దీనిపై మీ కామెంట్ ఏంది? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.